అందరికీ నమస్కారం. మన పల్లి చేను బాగా పెరిగింది, పూతకొచ్చింది. అయితే వెనకటి రోజులలో బాగా దిగుబడి రావాలంటే పూతకొచ్చిన టైంలో ఏం చేసేదనంటే మన వెదురు బొంగుల తడకలతోటి ఇట్లా వేసి ఒత్తితే అది మొత్తం కిందికి అయ్యేది. అయితే ఈ రోజులల్లో చాలా తక్కువ అయిపోయింది అది. ఎందుకనంటే బాగా పెరుగుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకొకటి తొక్కుతలేరు, ఆ టైం ఉంటలేదు. అయితే నేనైతే ఈ రోజు మొత్తం దొక్కుతున్నా. ఇట్లా దొక్కడం వల్ల అసలు ఏమైతుంది అంటే అధిక దిగుబడి వస్తుంది. ఏ విధంగానంటే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న పూత అనేది పైకున్న పూత నిలబడే ఉంటది. ఈ పూత ఎంత దూరం పంగల కాడ కనుపుల కాడ వచ్చిన పూత మొత్తం భూమి కానిస్తే అది భూమిలోకి చొచ్చి పడిపోయి కాయ అవుతుంది మంచిగా. సో మనం ఇది మొత్తం ఇట్లా నీట్ గా తొక్కుకుంటే ఈ ఊడలు అనేటివి భూమిలోకి చొచ్చి పడిపోయి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా దిగుబడి వస్తుంది. ఒకసారి ట్రై చేయరి, భూమికి ఎలాంటి నష్టం ఉండదు. ఇట్లా దొక్కడం వలన చాలా మంది అనుకుంటారు పంట ఏమైనా డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటారు, కానీ అలాంటి డ్యామేజ్ ఏం కాదన్న. మేమైతే ఈ రోజు మొత్తం ఇది దొక్కుతున్నాం. మీరిగిన ఏమైనా ఎదురు బొంగులతో ఉంటే తొక్కుకోర్రి. ఇంకొకటి ఇది పూతకొచ్చింది కదా, ఇంకొక 20 నుంచి ఒక 30 రోజుల మధ్యలో పంట వచ్చేస్తుంది మనకు. దీని అప్డేట్స్ కావాలంటే నన్ను ఫాలో